మీకు ఒక ప్రశ్న. మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. రోజుకు 10 నుండి 12 గంటలు వర్క్ చేస్తున్నారు. కానీ చివరికి మనీ మాత్రం సేవ్ చేయలేకపోతున్నారా? కానీ ఇక్కడ మరికొందరు తక్కువ సమయం కష్టపడి ఎక్కువ మనీని ఎలా సేవ్ చేస్తున్నారు? ఇక్కడ ప్రాబ్లం హార్డ్ వర్క్ లో లేదు, మీ మనీ ఎనర్జీలో ఉంది. ఈ వీడియో మీరు చివరి వరకు చూస్తే మీ మనీ గ్రోత్ ని స్టాప్ చేస్తున్న 5 హిడెన్ మనీ బ్లాకేజెస్ ని తెలుసుకుంటారు. మీలో చాలా మంది ఇలా అనుకుంటారు, నేను ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తే ఇంకా ఎక్కువ మనీ సంపాదిస్తానేమో. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే హార్డ్ వర్క్ ప్లస్ రాంగ్ మనీ బిలీఫ్స్ ఈజ్ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే శాలరీ సంపాదిస్తున్నారు. మొదటి వ్యక్తి ప్రతి నెల సేవింగ్స్ చేస్తాడు, ఇన్వెస్ట్ చేస్తాడు, ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తున్నాడు. రెండవ వ్యక్తి వచ్చిన శాలరీని 10 రోజుల్లోనే మొత్తం ఖాళీ చేస్తున్నాడు. ఇక్కడ సేమ్ శాలరీ, కానీ రియాలిటీ మాత్రం డిఫరెంట్. ఎందుకు? మనీ మైండ్ సెట్. ఇక్కడ హిడెన్ మనీ బ్లాకేజెస్ గురించి మనం తెలుసుకుందాము. మనీ సంపాదించడం చాలా కష్టము, నేను ఎంత సంపాదించినా నాకు మిగలదు, మా వాళ్ళు సంపాదించారా నేను సంపాదించడానికి, నేనింతే, నా లైఫ్ ఇంతే ఉంటుంది, ఎంత కష్టపడినా ముందుకెళ్ళదు, అప్పటికప్పుడు వస్తే సరిపోతుందిలే, ఎక్కువ సంపాదించి నేనేం చెయ్యాలి, చాలు మనీ, నేను అసలు అర్హుడినే కాదు, అర్హురాలనే కాదు, మనీ అంటే భయం, మనీ సంపాదించాలంటే స్ట్రెస్, టెన్షన్. ఈ బిలీఫ్స్ మనకు తెలియకుండానే మన సబ్ కాన్షియస్ మైండ్ లో స్టోర్ అవుతాయి. ఎర్ల్ నైటింగేల్ చెప్పినట్లు వి బికమ్ వాట్ యు థింక్. మీ థాట్స్ మీ డెసిషన్స్ ని క్రియేట్ చేస్తాయి, మీ డెసిషన్స్ మీ ఫైనాన్షియల్ గ్రోత్ ని క్రియేట్ చేస్తాయి. దీనికి సొల్యూషన్ కూడా ఉంది. మీ మనీ స్టోరీని మీరు ఐడెంటిఫై చేయండి. చిన్నప్పటి నుంచి మీరు ఎలాంటి వాతావరణంలో పెరిగారు, ఎలాంటి మాటలు వింటూ పెరిగారు, మీ బిలీఫ్స్ ఏంటి, మనీ పట్ల మీ థాట్స్ ఏంటి, మనీ ఏమన్నా చెట్లకు కాస్తుందా, డబ్బులుండే వాళ్ళు చీట్ చేస్తారు, మోసగాళ్ళు, ఎంత డబ్బు సంపాదిస్తే అంత కష్టపడతాము. ఇలాంటి ప్రోగ్రామింగ్ ని మీలో ఉంటే గుర్తించండి మొదట. నెక్స్ట్, హీల్ యువర్ మనీ ఎమోషనల్ వూండ్స్. మనీ లాస్, బిజినెస్ ఫెయిల్యూర్స్, ఈఎంఐస్, గోల్డ్ లోన్స్, ఇవి ఎమోషనల్ స్కార్స్ ని క్రియేట్ చేస్తాయి. ఇక్కడ హీలింగ్ లేకుండా మేనిఫెస్టేషన్ కంప్లీట్ కాదు. అందుకే నేను ఫాలో అయ్యే మోడల్ హమ్ మోడల్, హీల్, అలైన్, మేనిఫెస్ట్. పాస్ట్ మనీ పెయిన్ ని హీల్ అవ్వాలి, రిలీజ్ చేయాలి. మీ థాట్స్, ఫీలింగ్స్, యాక్షన్స్ అన్ని ఒక డైరెక్షన్ లో అలైన్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా ఆపర్చునిటీస్, ఇన్కమ్, గ్రోత్ అన్ని అలైన్ అవుతాయి, మేనిఫెస్ట్ అవుతాయి. డైలీ గ్రాటిట్యూడ్ చెప్పండి. నా జీవితంలో ఇప్పటికే ఉన్న మనీకి నేను చాలా కృతజ్ఞతగా ఉన్నాను. తర్వాత మనీకి హొప్పనపోనో చేయండి. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ మనీ, ఐ లవ్ యూ మనీ. తర్వాత ప్రతిరోజు విజువలైజేషన్ చేయండి. మీ డ్రీమ్ హోమ్, డ్రీమ్ కార్, బ్యాంక్ బ్యాలెన్స్, మీ డ్రీమ్ లైఫ్ ఏదైతే ఉంటుందో, మీ డ్రీమ్ జాబ్, అన్నిటినీ ఒక స్టోరీ లాగా క్రియేట్ చేసుకొని విజువలైజ్ చేయండి. నా దగ్గరికి వచ్చిన ఒక క్లయింట్, నాకు మనీ వస్తుంది కానీ సేవ్ చేసుకోలేకపోతున్నాను అనే ప్రాబ్లంతో ఎంటర్ అయ్యాను. నేను వాళ్లకు ఎమోషనల్ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వర్కౌట్ చేయించి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, మనీ గురించి వాళ్ళ థాట్స్, వాళ్ళ బిలీఫ్స్, వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ మనీ గురించి హీలింగ్స్ స్టార్ట్ చేసి, గ్రాటిట్యూడ్ స్టార్ట్ చేసి, విజువలైజేషన్ పై ఎక్కువ వర్కౌట్ చేయించాను. కొన్ని నెలల్లోనే పాజిటివ్ ఫైనాన్షియల్ చేంజెస్ అనేవి కనిపించాయి. మీరు కూడా ఇలాంటి ఇష్యూస్ తో సఫర్ అవుతూ ఉంటే ఈ స్టెప్స్ అన్ని ఒక్కసారి ఫాలో అవ్వండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ లో సఫర్ అవుతూ ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి, అలాగే ఈ వీడియో సేవ్ చేసుకోండి.